రౌడీ గారి పెళ్ళం ఇదేనట్రా? ఇదే. పెళ్ళం వచ్చాక రౌడీ గారు ఇల్లు కట్టాడు కదరా? మరి ఇల్లు కట్టడానికి కాడికి అంత డబ్బు ఎక్కడిది గురు? తాళి కట్టిన పెళ్ళం కాదు కదా, దీంతో బిజినెస్ చేసి సంపాదిస్తున్నాడేమో. వస్తే ఇస్తా, ఇస్తే రాస్తా, రాస్తే నిలువునా కోస్తానని తెలుసు కదరా. నీ ప్రాణం తీస్తారా నా పడక? నా గొంతు వింటే పసిపిల్లలు పలు తాగడం మానేస్తారు. నా అడుగుల చప్పుడు వింటే ఈ వీధిలో ఆడవాళ్ళ గుండె చప్పుడు అయిపోతుంది. నాకెదురుపడే దమ్ము లేక రౌడీ నాయుళ్ళు పేట నుంచి పారిపోయారు. అటువంటి చోట నా చెప్పు మీద చేసుకుంటావా? చేసుకోకపోతే నువ్వు వాడి ప్రాణాలు తీసేవాడివి. తీస్తే నువ్వెవతమైన నాపడానికి? నీ భార్యను. నాలుగు కోసేస్తా, నా కోత కోసామని. పీక కోసినా నేను అదే మాట్లాడతాను. మర్యాదగా ఇంట్లో వచ్చి వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే జుట్టు పట్టుకుని బయటికి లాగి విసిరి పారేస్తాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఈ కత్తితో నేను పొడుచుకుని చచ్చిపోతాను, కానీ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళకపోతే చావే. నిజంగా నన్ను చావమంటావా? నువ్వు చస్తే నాకేంటి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ శవాన్ని తీసుకెళ్తారు. అంత మాట అనొద్దు. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. డాక్టర్. ఏంటి యాక్సిడెంట్? కాదు, కత్తితో పొడుచుకుంది. సూసైడా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు సార్. సారీ, పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేసేదాకా వైద్యం చేయడానికి వీలేదు. అదేంటి సార్? అది గవర్నమెంట్ రూల్. బోడి గవర్నమెంట్ బొంగులో రూల్. ఎవరికి కావాలి? అవతల మనిషి ప్రాణాలు పోతుంటాయి. పోగొట్టుకుంటే మాకేంటి, రోజుకి ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అయ్యో, డాక్టర్ బ్లీడింగ్. డాక్టర్కి వైద్యం చేయాలని ఎవరైనా ముందుకు వచ్చారు, పేగులు తెంచి పిల్లలు వాయిస్తాను. అదంతే. అది గవర్నమెంట్ రూలు, ఇది రాంబాబు రూల్. ముందు పోలీసులు పిలిపించి కేసు పెట్టి ఆ తర్వాత చేయించింది డాక్టర్కు వైద్యం. ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత నువ్వు చేయించుకోరా. ఏంటి? కోపంలోనైనా నేను నీ భార్యను నొప్పుకున్నావు. నేనెక్కడ ఒప్పుకున్నాను? ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత డాక్టర్కి చేయండి అని అన్నావుగా. నేను బతకపోయినా నీ జన్మక మాట చాలు. మన జాతకాలు బాగులేవని మామిడాకులతో శోభనం చేయించుకోమని చెప్పాడు బంగినపల్లి బొంగు మహర్షి. ఇంకా మనల్ని ఏ శక్తి వెళ్ళలేదు. అబ్బా ఉండండి, పడుకుంటే ఈ ఆకులు గుచ్చుకుంటాయి.
నో ఏం పర్వాలేదు కమా పడుకో అబ్బా ఏమైంది గుచ్చుకుంది ఆకు ఎవరో తలుపు కొడుతున్నారు వినపడుతూనే ఉంది ఏ ముహూర్తాన్ని మెళ్ళో తాళి పట్టు కట్టానో గానీ మరణ గండాలు తగిలినట్టు తగులుతున్నాయి శోభన గండాలు ఎప్పట్రా పాడు నువ్వా ఏం చేస్తున్నారండి? ఈ టైంలో పాలకెంత వచ్చి ఏం చేస్తున్నావు అంటారంట మీ హోటల్కి పోయాల్సి పాలు పోసిపోదామని వచ్చానండి. అర్ధరాత్రి పూట పాలు పోయటం ఏంట్రా సరే మహోదా అదేంటండి మా ఫ్యామిలీతో తిరగలుగుతున్నానండి. పొద్దుటే రావడం కష్టమని ఇప్పుడే పాలు పిండి తెచ్చేసానండి. ఇదిగో పాత్ర త్వరగా పోసిపోవయ్యా కొలత చూడండి 1 2 3 అదేంట్రా చిన్న గిద్దతో కొలుస్తున్నావు లీటర్ కింద కనబడలేదండి. ఎన్ని గిద్దలు పోసానండి? నన్ను అడుగుతావేంట్రా నన్ను ఎవరో లెక్క పెట్టమని చెప్తావు నువ్వు వాళ్ళు ఎవరండి? మీరు లెక్క పెడతారని సగంలో నేను మానేశానండి. ఏంట్రా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతావా నీ బెండ్లం బాగుంటుందా 1 ఇప్పుడు నీకు ఇవన్నీ ఎందుకే? నీకు ఇవన్నీ ఎందుకు నీ పెళ్ళాం బాగుంటుందా నీ పెళ్ళాం కాళ్ళు కళ్ళు ఒంటి మీద సుళ్ళు ఇవన్నీ వివరంగా కావాలి నీకు ఇప్పుడు పాపం నిద్రపోతుంటున్నారు. సర్లేండి లెక్క తర్వాత చూసుకుందాం. నాకు బస్సుకు టైం అయిపోతున్నది. అయ్యి బాబోయ్. నాకు పంచదార అక్కర్లేదు అలాగే తాగిస్తాను థ్యాంక్స్ దేనికి? పెళ్ళాం తాగలేదన్న విషయం గుర్తుపెట్టుకుని కొంచెమైనా మిగిల్చినందుకు ఏయ్ లేనిపోని మిలికలు పెట్టి పెళ్ళాం గిళ్ళామని గొళ్ళెం పెట్టద్దు. తల్లి చెల్లి ఏ గల్లీలోని చల్లీలో తల్లి చెల్లి లేకపోయినా ఇంట్లో పెళ్ళా ఉందిగా నీకేమయ్యా నా చుట్టూ పని ఏమీ లేనట్టు ఓపిగ్గా ఉండదు ఈ పట్టు మొనగత్యవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు చెప్పలేదని అనుకోవద్దు సుప్పనాది చెడిపోవద్దు మెడతా పెడతా మడతా
అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరట్టు మీ పోలింగ్ ఏజెంట్ ని సంతకం పెట్టమనండి. కిందటిసారి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఎంతమంది చనిపోయారు? ఎందుకు? సరదాగా అడుగుతున్నానులే. 10 మంది అండి. ఈసారి 100 అని రాసుకోండి. ఎందుకో తెలుసా? రూపాయి విలువ తరిగింది, మద్దతు విలువ పెరిగింది. అందుకని వస్తా. మా వాడికి నా మీద అమితమైన ప్రేమ అండి. నేను ఓడిపోతే వాడు భరించలేడు. అందుకని నేను గెలవడానికి చేతనైనంత సాయం చేయమని ఉద్దేశం.